తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును ప్రకటించనుంది హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్లో కోరారు. హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, ఎమ్మెల్యేల తరపున న్యాయవాది రవిశంకర్ జంధ్యాల వాదనలు వినిపించారు. ఇటీవల సుప్రీంకోర్టు 5 సభ్యుల విస్తృత ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను 3 నెలలుగా పరిష్కరించాలని బీఆర్ఎస్ తరపు లాయర్లు వాదించారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని ప్రభుత్వ లాయర్ వాదించారు. మణిపూర్ రాజకీయాలకు సంబంధించి ఉత్తర్వులు ఉన్నాయని బీఆర్ఎస్ తరపు లాయర్ సూచించారు. కానీ స్పీకర్ ముందున్నవి పిటిషన్లు విచారణ చేయాలని ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు. ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మరి కాసేపట్లోనే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం ఉంది, తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 3 ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గతంలో సుదీర్ఘంగా హైకోర్టు వాదన ఉంది. జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ మరి కాసేపులోనే ఈ యొక్క పిటిషన్లపై తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కావచ్చు, పిటిషన్ల తరపు న్యాయవాదులు కావచ్చు, స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చేయడానికి వీల్లేదు. ఎక్కడ కూడా సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లో కూడా ఇప్పటివరకైతే స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా అటు పిటిషనర్ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కావచ్చు, మరోవైపు అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా స్పీకర్కి ఇచ్చే ఆదేశాలనే మణిపూర్ జడ్జిమెంట్లు కావచ్చు, పలు జడ్జిమెంట్లు కూడా అటు గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం. ఇరువాదల విన్నటువంటి కోర్టు ఈరోజు మరి కాసేపులోనే తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఈ పిటిషన్పై మరి ఎలాంటి తీర్పు ప్రకటిస్తారనేది మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీలోనూ అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఒక తీవ్ర చర్చనీయాంశం మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి అయితే వెళ్తామంటూ కూడా ఇప్పటికే మనం చూడొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పలువురు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినటువంటి తీరు కూడా మనం చూసాం. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన దానిపై మరి ఎలాంటి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీసుకుంటారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. మరి కాసేపులోనే జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు, మరోవైపు కడియం శ్రీహరి కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఈ 3 పిటిషన్లకు సంబంధించిన దానిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తారని మాత్రం 2 రాజకీయ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం మారింది. మరి కాసేపులో ఈ తీర్పుకు సంబంధించిన దానిపై మరి కోర్టు ఎలాంటి డిసిజన్ ఇస్తారని మాత్రం ఒక రాజకీయాల్లో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే వాదనలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. ఇరువాదల కోర్టు ఈరోజు ఎలాంటి తీర్పు అనేది ప్రకటిస్తారని మాత్రం మరి కాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టులో ఎటువంటి బలమైన వాదోపవాదాలు వినిపించారు 2 వైపుల లాయర్లు? మన గతంలో చూసాము, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి తీరు కూడా మనం గతంలో 20 మంది ఎమ్మెల్యేల పైగా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళారు. అప్పుడు కూడా కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళేటువంటి 3 ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, ఈ 3 ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత వేటు వేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురానుంది. మణిపూర్లో ఉన్నటువంటి పలు జడ్జిమెంట్ కాపీలను సైతము కోర్టు దృష్టికి తీసుకురానుంది. కానీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కావచ్చు, మరోవైపు పిటిషనర్లు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, ఈ 3 తరపు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్ చాలా క్లియర్గా తమ వాదనలు కూడా వినిపించాడు. ఎక్కడ కూడా స్పీకర్కి కోర్టులు ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు, సుప్రీంకోర్టు కూడా ఎలాంటి జడ్జిమెంట్ లేవు అంటూ కూడా అటు రవిశంకర్ జంధ్యాల కోర్టు దృష్టికి చాలా క్లియర్గా అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద స్పీకర్కి అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు స్పీకర్ దానికి సంబంధించిన దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి కోర్టే డైరెక్ట్
ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషనర్స్ కోర్టు దృష్టికి తీసుకురానుంది. ఇరువాదల మిలియన్ కోర్టు ఈ రోజు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు మరి కాసేపులోనే జస్టిస్ విజయసేన్ బెంచ్ ఈ తీర్పును కూడా ప్రకటించే అవకాశం ఉంది. చూడాలి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మాత్రం రెండు రాజకీయ పార్టీలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాకపోతే ఈ యొక్క కోర్టు తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో సైతం అదేవిధంగా సుప్రీంకోర్టు సైతం ఆశ్రయిస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించిన తీర్పు కూడా మనం చూసాం. అయితే ఈ రోజు ఇచ్చేటువంటి తీర్పు ఇరు రాజకీయ పార్టీలకు ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన దానిపై రాజకీయ ప్రకంపనలు ఏ విధంగా చోటు చేసుకుంటాయని మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. బలరాం, సునీల్, అంటే ఈ తీర్పుకు సంబంధించి రాజకీయ పార్టీలో అయితే తీవ్ర ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. అయితే న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వారు విశ్లేషిస్తూ ఉన్నారు. ఎస్, మనం గతంలో చూసాం అటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఫామ్తో, అది కూడా బీఫామ్తో గెలిచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళారు. అప్పుడు కూడా అనేక పిటిషన్లు దాఖలు కావడం, కానీ కోర్టు మాత్రము స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు ఇప్పటివరకైతే ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. కేవలం కోర్టు సంబంధించిన ప్రొసీడింగ్స్, లీగల్ ప్రొసీడింగ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. అది రాజ్యాంగపరమైనటువంటి అంశాలకు సంబంధించిన అటు గవర్నర్ విషయంలో కావచ్చు, స్పీకర్ విషయంలో కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కొన్ని హోదాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఆ విధానమైనటువంటి అంశాల్లో కోర్టు ఎక్కడ కూడా జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ పిటిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలేసిన 2 పిటిషన్లు కూడా కొట్టివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, మరి కాసేపులోనే జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఈ 3 పిటిషన్లకు సంబంధించిన దానిపై అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఖైరతాబాద్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు, ఈ 3 పిటిషన్లకు సంబంధించిన దానిపై మరి అనర్హత పిటిషన్ వేసేయడానికి స్పీకర్కి ఆదేశాలు ఇస్తుందా లేదా అనేది మాత్రం మరి కాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే ఎక్కడ కూడా స్పీకర్కి డైరెక్ట్గా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి దాఖలు కూడా ఎక్కడ కూడా మనం చూడలేదు. గతంలో మనం చూసాం కొన్ని సందర్భాల్లోనే, అది కూడా స్పీకర్ మీద దురుసుగా ప్రవర్తించడం, స్పీకర్ మీద గతంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, గతంలో 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ మీద కాగితాలు వేశారని, గందరగోళం చేశారని గతంలో హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు. దానికి సంబంధించిన దానిపై కోర్టు కూడా ఎక్కడ కూడా తీర్పు కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు కోర్టు మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం మరి కాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. బలరాం, థ్యాంక్ యూ సునీల్.